వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రభుత్వం మారినా గ్రూప్ 2కు పట్టిన శని మాత్రం పోయినట్టు లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. నోటిఫికేషన్ వచ్చి ఏడాదైనా ఇంకా ప్రిలిమ్స్ కూడా పూర్తి కాలేదు. కొత్త ఏడాదిలోనైనా ఎగ్జామ్ ఉంటుందని భావించిన టీఎస్పీఎస్సీ మాత్రం మళ్లీ వాయిదా వేసింది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6-7న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో 5 సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. దీంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. గత డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 18 విభాగాల్లో 783 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది టీఎస్పీఎస్సీ. అయితే వరుసగా పోటీ పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో నవంబర్ 2, 3వ తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేసింది. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. నవంబర్ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణ కష్టమవుతుందని భావించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 6-7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని భావించింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా తాజాగా 3వసారి కూడా వాయిదా పడింది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 5 సభ్యులు రాజీనామా చేశారు. అయితే వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.